కేరళకు చెందిన నిమిషప్రియ యెమెన్ దేశంలో అబ్దుల్ లతీర్ అనే వ్యక్తి హాస్పిటల్లో వర్క్ చేసేది. 2014లో తనే ఓన్గా ఒక క్లినిక్ పెడితే ఇన్కమ్ బావుంటుందని డిసైడ్ అవుతుంది. అయితే యెమెన్ దేశంలో రూల్ ప్రకారం ఒక లోకల్ పార్ట్నర్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. నిమిషకు అక్కడే తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తితో పరిచయం అయింది. తను యాక్చువల్గా తలాల్నే తన బిజినెస్ పార్ట్నర్గా పెట్టుకుందామని అనుకుంటుంది. బట్ మధ్యలో డాక్టర్ అబ్దుల్ లతీర్ ఇన్వాల్వ్ అయ్యి నిమిషతో గొడవపడి క్లినిక్ పెట్టడానికి తనే పార్ట్నర్గా ఉండాలని నిమిషను ఒప్పించాడు. తలాల్ అబ్దుల్ మెహదీ క్లినిక్ని బిల్డ్ చేయడంలో చాలా హెల్ప్ చేశాడు. అండ్ నిమిష హస్బెండ్ అయిన టామీ థామస్ కూడా తలాల్ మంచివాడని నమ్మి ఇండియా వచ్చినప్పుడు బాగా చూసుకున్నాడు. క్లినిక్కి సంబంధించిన అంబులెన్స్లని తలాల్ తన పేరు మీద మార్చేసుకున్నాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నిమిషకు తెలియకుండా క్లినిక్ డాక్యుమెంట్స్లో తలాల్ కూడా పార్ట్నర్గా ఇతని పేరు కూడా యాడ్ చేసుకున్నాడు. ఇండియా వెళ్ళినప్పుడు ప్లాన్ ప్రకారం నిమిషప్రియ అండ్ తన హస్బెండ్ పెళ్లి ఫొటోస్లో తలాల్ ఫోటో పెట్టి మార్ఫింగ్ చేశాడు. అండ్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా చేయించాడు. నిమిష అడిగితే షరియా లాంటి దేశంలో ఉండాలంటే ఒక తోడు ఉండాలని చెప్పి ఆమెను ఒప్పించాడు. అడిగేవారు లేరని అడ్వాంటేజ్ తీసుకొని రాత్రింబగళ్ళు నిమిషని ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా టార్చర్ పెట్టేవాడు. తన పాస్పోర్ట్ని కూడా దాచేశాడు. క్లినిక్కి వచ్చే ఒక జైలర్ ఈ తలార్తో ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం, కెటమైన్ అనే మత్తు పదార్థం తనకు ఇవ్వండి, స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఎక్కడైనా కట్టేసి బెదిరించి నీ పాస్పోర్ట్ని ఇప్పిస్తానని సలహా ఇస్తాడు. నిమిషప్రియ కూడా ఇంకా వేరే దారి కనిపించక మత్తుమందును తలార్కు ఇచ్చింది. స్పృహ తప్పి పడిపోయాడు. ఓవర్డోస్ వల్ల తలాల్ చనిపోయాడు. నిమిషకి ఏం చేయాలో అర్థం కాలేదు. కింద పోర్షన్లో ఉంటున్న తన ఫ్రెండ్ హనన్కి చెప్పింది. హనన్ నిమిషకు హెల్ప్ చేయడానికి తలాల్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్లో వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇండియాకు పారిపోదాం అనుకున్న వాళ్ళని బార్డర్లో పట్టేసుకున్నారు. 2017 జూలైలో ఇద్దరికి జీవిత ఖైదు పడింది. 2018లో నిమిషకు ఉరిశిక్ష పడింది. తనకు సరైన లాయర్ ఇవ్వలేదు అండ్ కోర్టులో అరబిక్ భాషలో డిస్కషన్స్ అయ్యాయి. ఒక ఇంటర్ప్రెటర్ని కూడా ఇవ్వలేదు. ఆత్మసంరక్షణ కోసం మాత్రమే తలాల్ని చంపేసింది అని కేసు కొట్టేయొచ్చు కానీ యెమెన్ దేశం అలా చేయలేదు. నిమిషకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి షరియా చట్టాన్ని ఒప్పేసుకోవాలి అండ్ సెకండ్ది బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే సోకాల్డ్ విక్టిమ్ తలాల్ ఫ్యామిలీ మెంబర్స్ మనీ తీసుకొని క్షమించేస్తామని ఒప్పేసుకుంటే నిమిష సేఫ్గా రిలీజ్ అవుతుంది. అయితే నిన్నటి వరకు బ్లడ్ మనీ మాకు వద్దు అన్న తలార్ ఫ్యామిలీ ఇప్పుడు 8 కోట్లు ఇస్తే మేము వదిలేస్తామని చెప్పారంట. అండ్ కేఏ పాల్ గారు స్వయంగా యెమెన్ దేశం వెళ్ళి నెగోషియేట్ చేశారని తెలుస్తోంది. అందుకే నిమిషప్రియ మరణశిక్ష పోస్ట్ పోన్ అయింది.